మంచి రుచిగా కరకరలాడే రిబ్బన్ పకోడీని కేవలం 15 నిమిషాల్లో ఇంట్లో ఉండే పదార్థాలతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు పొడి బియ్య పిండి, 1 కప్పు శనగపిండి రెండు కూడా పిండి జల్లించి తీసుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో 2 పిండిలు అదే కప్పుతో 1 కప్పు పుట్నాల పప్పు తీసుకొని అందులో వాము కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాము కొంచెం ఎక్కువే వేసుకుంటే శనగపిండి ఇంకా పుట్నాల పప్పు ఉంటున్నాయి కాబట్టి డైజెషన్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇక దీన్ని ఒకేసారి గ్రైండ్ చేయడం వల్ల మనం మురుకులు ప్రెస్ చేసుకునేటప్పుడు ఆ సన్న హోల్స్లో నుండి దిగుతుందా లేదా అన్న వరి కూడా ఉండదు. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని బాగా మరిగించి ఆ మరుగుతున్న నూనెని పిండిలో వేసుకొని ఈ కాస్త నూనె అయినా సరే ఫస్ట్ పిండి మొత్తాన్ని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. డైరెక్ట్గా ఏదో పైన అనేసి వాటర్ యాడ్ చేసుకుంటే రిబ్బన్ పకోడీ అయినా మురుకులైనా గుల్లగా అయితే రావు. ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. హాట్ వాటర్ అక్కర్లేదు, నార్మల్ వాటర్ సరిపోతుంది. ఇక అంతేనండి, 5 నిమిషాల్లో మనకి రిబ్బన్ పకోడీ రెడీ అయిపోయినట్టే. ప్రాసెస్ పిండి కలుపుకోవడమే. ఇక తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ బాగా కాగుతూ ఉండాలి. మంచి మరుగుతూ ఉన్నప్పుడు మనం రిబ్బన్ పకోడీ ప్రెస్ చేసుకోవాలి కాబట్టి ఈ చక్రాలు ఒత్తుకునే గిద్ద తీసుకొని దానికి చుట్టూతా రౌండ్గా ఆయిల్ అప్లై చేసుకొని పిండి మొత్తం కూడా ఇందులో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసేసి వేడి సలసలా కాగుతున్న నూనెలో రిబ్బన్ పకోడీకి సపరేట్ ప్లేట్స్ ఉంటే ఆ ప్లేట్ పెట్టేసుకొని ఇందులో ప్రెస్ చేసుకోవడమే. తక్కువ నూనెతోటి కొంచెం ఎక్కువ సార్లు చేసుకున్న జస్ట్ 4-5 రోజులు ఇంట్లో తినడానికి రుచిగా కూడా ఉంటాయి. వేసేటప్పుడు నూనె కాలాలి కానీ ఫ్రై అవుతున్నప్పుడు మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోకుండా ఉంటాయి. ఇంకా మరీ ఎక్కువ నూనె పోసేసి మరిగించి ఎక్కువ సార్లు వాడుకోకుండా కూడా ఇలా చేసుకుంటే తక్కువ నూనెలో చేసుకోవచ్చు. ఆ నూనె పొంగడం తగ్గిపోయి చక్కగా ఉడికింది అన్నప్పుడు కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. సో మాడిపోకుండా చక్కగా 2 వైపులా కాల్చుకొని తీసేస్తే మనకి రిబ్బన్ పకోడీ రెడీ అయిపోతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.